ఇక మనలోని చెడును వదిలి మంచిగా జీవితం గడిపితే జన్మకు సార్థకత చేకూరుతుందని ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ అన్నారు. సంక్రాంతి పండుగను నిర్వహించుకునేందుకు స్వగ్రామమైన బాపట్ల జిల్లా కారంచేడు మండలం నందిగుండపాలెం వచ్చారు. ఈ నేపథ్యంలో చీరాలలోని కోటయ్య వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అల్పాహారం అందజేశారు. స్వయంగా వడ్డించి వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సినిమా పాటలకు నృత్యాలు చేశారు. జీవితమే నాటకరంగమని దేవుడు మనకిచ్చిన పాత్రలను పోషించి తిరిగి వెళ్లాలన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా కనుమ పండుగ రోజు ఆశ్రమానికి రావటం తమకు ఆనందంగా ఉందని వారు తెలిపారు. వెళ్ళకెళ్ళి సారీ చెప్పి అందరూ కలుసుకొని అక్కల చెల్లెళ్ళు అన్నలమ్ములు ఫ్యామిలీ తాతయ్య నానమ్మ అమ్మమ్మ అందరూ కలిసి మామయ్య మేనమ్మ కలిసి ఒకేసారి కూర్చొని ఫోన్ చేస్తే అది ఒక కిక్ కొడుతుంది, ఒక ఆనందం ఉంది. చూడండి, ఆనందాన్ని మిస్ చేసుకోవద్దు నా మిత్రులారా. ఎందుకంటే ఈ పగలతో చాలా మంది దూరం అవుతున్నారు. ఉండే 4 రోజులు నాటకంలో ఎందుకు మీరు అంత టైం వేస్ట్ చేసుకున్నారు అంటున్నా. ఈ భగవంతుడు నాటక పాత్ర ఇది, ఒక నాటక రంగస్థలం ఇది. దీనిలో మీకు ఇచ్చిన పాత్రని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి తప్ప వాడు అలాంటోడు వీడు ఇలాంటోడు వాడు మంచివాడు ఇది మంచివాడు అని టైం వేస్ట్ చేసుకోవద్దు. అందరూ మంచివాళ్ళే. ఈ ప్రపంచంలో భగవంతుడు చెడ్డోళ్ళు ఎవరు పుట్టించలా, మంచివాళ్ళే పుట్టించాడు. అందరూ కానీ వాళ్ళు సందర్భాలను బట్టి చిన్న తెలుసో తిరిగి తప్పులు చేశారు. కాబట్టి మంచి మనసుతోటి మీ పెద్ద మనసుతోటి పెద్దవాళ్ళు క్షమించండి. అందరూ హ్యాపీగా ఉండాలని ఆనందంగా ఉంటుంది. నా హృదయం కరిగిపోయింది అసలు. అంటే ఒక ప్రతి మనిషి అనేవాళ్ళు అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ కళ్ళు లేకుండా కాళ్ళు లేకుండా వాళ్ళ అదేన స్థితిలో ఉండవు. వాళ్ళు చూస్తూ ఉంటుంటే వాళ్ళు పలకరిస్తుంటే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.